పంటిని తీయించుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది డాక్టర్ గారు ఒక పన్ను తీయించుకున్నాం కదా, అలాగే ఖాళీ స్థలంగా వదిలేస్తే ఏమవుతుంది, మీరేమో పన్ను పెట్టించుకోమంటున్నారు అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో అసలు సమస్య అక్కడ నుంచే మొదలవుతుందండి. పంటిని తీసేసిన తర్వాత ఆ స్థలంలో పక్కగా ఉన్న పళ్ళులు నెమ్మదిగా వంగి జరగడం ప్రారంభిస్తుంది. అలాగే మనం ఏదైతే పన్ను తీసామో దాని పై పన్ను లేదా పైన పన్ను తీస్తే కింద పన్ను ఆ ఖాళీ స్థలాన్ని భర్తీ చేయడానికి అలా మూవ్ అవుతూ దాన్ని ఆక్యుపై చేయడం కోసం మూవ్ అవుతూ ఊడి పడిపోతూ ఉంటుంది. సో దీనివల్ల మీరు ఆహారం సరిగ్గా నమలలేకపోతారు. అంతేకాదు ఆ పళ్ళు ఇలా జరిగిపోవడం వల్ల ఖాళీ స్థలాన్ని ఆక్రమించడానికి ఇక్కడ గ్యాప్ అనేది ఏర్పడి అక్కడ ఫుడ్ అనేది ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల పళ్ళు పుచ్చడం, చిగుర్లు సమస్యలు చాలా జరుగుతూ ఉంటాయి. సో కాలక్రమేణా మీ బైట్ చేసే విధానంలో కూడా మార్పు రావచ్చు. అందుకే పంటిని తీసేసిన తర్వాత డాక్టర్ చెప్పినట్లు ఖాళీగా ఉంచకుండా మీరు ఖచ్చితంగా పన్ను పెట్టించుకోవాలి. సో బ్రిడ్జెస్ పెడతాము, ఇంప్లాంట్స్ పెడతాము. సో పన్ను తీయించుకున్న తర్వాత ఏమవుతుంది అని కానీ నెగ్లెక్ట్ చేస్తే ఒక్క పన్ను వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి డాక్టర్ చెప్పినట్లు పన్ను తీసిన తర్వాత పన్ను పెట్టించుకోండి.